హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనకి ఒక 4 days గ్యాప్ వచ్చింది. సో మనకి బిట్స్ అనే ప్రాక్టీస్ అనేది మనకి ఒక 4 days గ్యాప్ వచ్చిందండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మనకి ఇప్పుడు జీవ పరిణామ నిదర్శనాల్లోని కొన్ని మనకి ప్రాక్టీస్ బిట్స్ అనమాట. బయోలాజికల్ కాంటెంట్. ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఏఐ ఒపారన్. ప్రయోగపూర్వకంగా రసాయనిక జీవోత్పత్తిని తెలియజేసినది ఎవరు? స్టాన్లీ మిల్లర్, హెరాల్డ్ యూరే. ఎబియోజెనిసిస్ అనే జీవ పరిణామ భావనను హంసమెడ ప్లాస్క్ ప్రయోగం ద్వారా తప్పు అని నిరూపించింది ఎవరు? లూయి పాస్చర్. కాస్మోజోయిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది అర్హీనియస్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్ వచ్చేసి జీవజాతి క్రమానుగతంగా కాకుండా విచ్ఛిన్నంగా ఏర్పడునని తెలియజేసిన పరిణామ శాస్త్రవేత్త ఎవరు? డార్విన్, డి వ్రీస్, లామార్క్, కోహిమర్. ఆన్సర్ ఈజ్ డి వ్రీస్. లామార్క్ అభిప్రాయం ప్రకారం జీవుల్లో వైవిధ్యాలు ఈ క్రింది వాటిలో దేని ఫలితంగా ఉద్భవిస్తాయి అంటే పరిసరాల ప్రభావం వల్ల ఉద్భవిస్తాయి. ఫిలాసఫీ జులాజిక్ అనే గ్రంథం రచించినది ఎవరు? లామార్క్. పారిశ్రామిక సామ్యలత్వం క్రింది దేనికి ఉదాహరణ? ప్రకృతి వర్ణనానికి. యోగ్యతమాల సార్థక జీవనం అను అభిప్రాయాన్ని సూచించింది ఎవరు? స్పెన్నర్. ఇంపార్టెంట్ అండి ఇది మనకి. ఈ క్రింది వాటిలో జతపరచండి. మనకు జతపరచడం అనేది కంపల్సరీగా ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన వాటిల్లో మాత్రం కంపల్సరీగా జతపరచడం అనేది వస్తుంది ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్, ఒక మార్కు పోగొట్టుకోవద్దు. చూడండి, మనకి ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఏ వచ్చేసి 2. ప్రోటియస్ అంటే బీజ ద్రవ్య సిద్ధాంతం. బి వచ్చేసి 3. ఎలుకలు అంటే ఉత్పరివర్తనాలు. నెక్స్ట్ వచ్చేసి ఈనోథీరా. సి వచ్చేసి 4. పారిశ్రామిక శ్యామలత్వం. పెప్పర్ మాత్. డి వచ్చేసి 1. ఆన్సర్ వచ్చేసి నియోలా మార్కి జమ్. చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన పర్యావరణంలో కొన్ని బిట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి భూమి మీద ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతం ఎంత? 1%. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? మార్చి 22. మంచినీటి కోసం దేని మీద ఆధారపడతారు? వర్షాలు. భూమిలో ఉండే నీటిలో మాత్రమే మంచినీరు ఎన్నో వంతు? 1 వంతు మాత్రమే. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. భూగోళం మొత్తం మీద డాష్ వంతు నీటితో నిండి ఉంటుంది? 3 వంతులు. వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్న పరికరం ఏంటి? రాడార్. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని దేనితో కొలుస్తారు? అడుగులతో కొలుస్తారు. మన బరువులో డాష్ నీరే ఉంటుంది. ఎంత నీరు ఉంటుందంటే 70% నీరే ఉంటుంది. సముద్రపు నీరు రుచి ఎలా ఉంటుంది అంటే మనకు అందరికి తెలిసిన విషయం, ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ మనకి వీటిలోనే కంటిన్యూషన్ బిట్స్ అండి. వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి వేటిని ఉపయోగిస్తారంటే చెరువులు. ఏ యుగంలోనే చెరువులను నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేకం ఉన్నాయంటే బృహత్ శిలాయుగం. ఇంపార్టెంట్ మనకి. తెలంగాణ రాయలసీమలో ప్రాంతాల్లో వేలాది చెరువులను నిర్మించిన రాజులు ఎవరు? పైవారు అంటే కాకతీయులు, నాయకులు, విజయనగర రాజులు. వ్యవసాయాన్ని
ఏ ప్రాంతంలో విస్తరించడానికి ఈ చెరువుల నిర్మాణం దోహదపడింది అంటే తెలంగాణ అండ్ రాయలసీమ. ఈనాటికి ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో కనీసం 1-2 ఉన్నాయంటే పెద్ద చెరువులు. చెరువులను సాధారణంగా వాలుగా ప్రవహిస్తున్న వేటికి అడ్డంగా రాళ్ళు మట్టితో కూడగట్టి నిర్మిస్తారంటే వేటికి కూడగట్టి అడ్డుగా నిర్మిస్తారు. వాగులకు రాళ్ళు మట్టితో గట్టిగా కట్టిన ఆ గోడకు ఒకవైపు నీరు నిల్వ ఉండి ఏమి ఏర్పడతాయి? రాళ్ళు మట్టితో గట్టిగా కట్టిన ఆ గోడకు ఒకవైపు నీరు నిల్వ ఉంటే అవి ఏమి ఏర్పడతాయి అంటే చెరువులు, కుంటలు ఏర్పడతాయి. ఫ్రెండ్స్, మనకి బిట్స్లలో మాత్రం డెఫినెట్గా మనకి కంపల్సరీగా వస్తాయండి. వీటిలో కంపల్సరీగా 1-2 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. చెరువులను నెక్స్ట్ వచ్చేసి చెరువులను ఒక్కొక్కప్పుడు ఎవరు నిర్మించేవారంటే రాజులు, నాయకులు, సైన్యాధ్యక్షులు అన్నమాట. అందరూ పైవారందరూ కూడా మనకి ఒకప్పుడు చెరువులను నిర్మించేవారు. చెరువులను ఎక్కువ సందర్భాల్లో ఆ గ్రామంలోనే స్వయంగా నిర్మించుకుంటారు, అంటే ప్రజలు మాత్రమే నిర్మించుకుంటారు. చెరువుల నిర్మాణం చేసిన వారిని ఏ సందర్భాల్లో ఆ గ్రామ ప్రజలు నిత్యం స్మరిస్తూ ఉంటారు. ఇవన్నీ సందర్భాలను దేవాలయ వద్ద, కథల ద్వారా, పండగల సమయంలో. గ్రామంలో ప్రతి ఒక్కరు శ్రమ చేసి ఖర్చులను భరించి చెరువు కట్టడాలకు అవసరమైన మరమ్మతులను చేస్తూ అందరూ కలిసి వేటిని కాపాడుకుంటారంటే చెరువులను. చెరువులోకి వచ్చే నీటిని ఎవరు పక్కకు మళ్లించకుండా జాగ్రత్త పడతారంటే నిలుపుదల చేయకుండా మళ్ళం చేయకుండా. చెరువులో నీరు సక్రమ వినియోగానికి అని ఒక మనిషిని ప్రత్యేకంగా నియమించుకుంటుంది. నీరు కట్టే మనిషిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారంటే నీరటి. ఇంపార్టెంట్ని చెరువులు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మనకు అందరూ తెలిసిన విషయమే. ప్రజల నీటి అవసరాలను తీర్చడం, పశువుల దాహాలను తీర్చడం, తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఏదో ఒక పంటను కొంతమేరకు పండించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి చెరువుల దగ్గరలోని బావులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడతాయి. వానలు తగ్గి చెరువులు ఎండినప్పుడు ఆ చెరువులో తట్టు భూమిలో ఏం చేస్తారంటే 1-2 కొన్ని పంటలు పండిస్తారు, కొన్ని పంటలు పండించారు. చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే 1-2 నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, భూమి కొరతను నివారించడం. ఇవన్నీ కూడా మనకి ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు గా వేస్తారంటే ఎరువుగా వేస్తారు. చెరువు ఒకసారి సొంతం కాదని అది గ్రామస్తులందరిది ఆస్తి అని గుర్తించారంటే ఉమ్మడిగా. గత ఎన్ని సంవత్సరాల నుంచి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడెక్కడ తెగిపోతున్నాయంటే 20-30% తెగిపోతున్నాయి అన్నమాట. చెరువుల నిర్లక్ష్యానికి గురి కావడానికి కారణం ఏంటంటే పూడిక తీయడం లేదు, మరమ్మతులు సక్రమంగా జరగడం లేదు. ప్రజలు కూడా క్రమేణా చెరువు భూమిని వాటికి ఉపయోగించడం ప్రారంభించారంటే పెర్మనెంట్ నీళ్ళ నిర్మాణానికి అండ్ వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. చెరువులను కాపాడుకోవడానికి బదులు కొందరు లక్షల రూపాయలు ఖర్చు చేసి చాలా లోతైన తవ్వుతారంటే బోరుబావులు కొంతమందికి ఉపయోగపడతాయి. అదే అయితే ఉమ్మడి నీటి వనరుగా నిలుస్తాయంటే చెరువులు. పాకాల చెరువు ఏ జిల్లాలో ఉందంటే చిత్తూరు. వాననీరు వాగులు వంకల్లోనికి, నదుల్లోనికి ప్రవహించడమే కాకుండా వేటిలోనికి క్రమేణా ఇంకిపోతుందంటే మట్టి, రాతి పొరల్లోకి. ఇంకిపోయిన నీరు భూమిలోనికి ఇసుకరాళ్ళు, రాతి పొరల మధ్య చేరుతుంది. ఈ నీటిని ఏమంటారంటే భూగర్భ జలాలు. పగుళ్ళు, సన్న రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరని ఏ విధమైన రాతి పొర అంటారంటే మృదువైన రాతి పొర. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మన రాష్ట్రంలో ఎక్కువ భాగం ఏ విధమైన రాతి పొరలు ఉన్నాయంటే గట్టి రాతి పొరలు. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఇసుకరాయి వంటి రాతి పొరలు ఉన్నాయంటే ప్రకాశం జిల్లా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర మందం ప్రాంతంలో లభించే ఏ వనరుల లభ్యతను నిర్ణయిస్తుందంటే భూగర్భ జలాల వనరుల లభ్యతను నిర్ణయిస్తుంది. భూగర్భ జలాల మట్టాలు వానాకాలంలో ఏ విధంగా ఉంటాయంటే పైకి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లోని భూమి లోపల పొరల్లో ఈ క్రింది ఏ విధంగా ఉంటుందంటే 1-2 ఎక్కువ భాగం గట్టిగా ఉంటుంది, నీరు పీల్చని గ్రానైట్ పొరలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని భూమి లోపల రాతి పొరలని ఎన్ని మీటర్ల వరకు పగుళ్ళు ఉంటాయంటే 50 నుంచి 100 మీటర్ల వరకు పగుళ్ళు ఉంటాయి.
కఠినమైన రాతి పొరలలో నీరు సాధారణంగా ఎన్ని లీటర్ల లోతుల్లో ఉంటుంది అంటే 3 నుంచి 15 మీటర్ల లోతు. కృష్ణా గోదావరి నదుల్లో నీటి మట్టం ఈ క్రింది అంశాలపై ఆధారపడి నీటి మట్టంపై ఆధారపడి ఉంటుంది. కొండవాళ్ళలు మీద గడ్డి పెంచి కట్టలు కట్టి ఎక్కువ కాలం ఉంచి నీటి నిల్వ చేయడం వల్ల ఏం ఏర్పడుతుంటే భూగర్భ జలాలు తిరిగి పొందవచ్చు. భూగర్భ జలాలను ఎక్కువ వాడడం, అడవులు నరగటం వల్ల ప్రతి సంవత్సరం నీటి మట్టం ఎన్ని మీటర్ల దిగువకు పడిపోతున్నాయి అంటే 1/2 మీటర్ నుండి 2 మీటర్ల లోతుకు పడిపోతున్నాయి. ఈ క్రింది వాటిలో భూగర్భ జలాలకు దోహదపడేవి అంటే పైవేంటంటే నదులు, బావులు, కుంటలు. నీటి నిల్వలను పెంచే ప్రయత్నాలను ఏమంటారంటే వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలను పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. భూగర్భ జలంలో నీటి రుచి స్వభావం వేడిపై ఆధారపడి ఉంటుంది అంటే ఖనిజ లవణాల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింది ఏ ప్రయత్నాలు భూగర్భ జలాలను పెరగడానికి ఉపయోగపడతాయి అంటే పైవన్నీ అండి. వాగులపై చిన్న చిన్న ఆనకట్ట నిర్మించడం, నీటి ప్రవాహం ప్రారంభమైన కొండ వాళ్ళలో చెట్లు నాటడం, గడ్డిని పెంచడంతో నీటి వేగాన్ని తగ్గించి నీరు భూమిలోనికి చేరేలా చేయడం. మన రాష్ట్రంలోని క్రింది ఏ జిల్లాల్లో నీటిలో ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయంటే పైవన్నీ అంటే ప్రకాశం, కడప, అనంతపురం. ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న నీటిని త్రాగితే ఈ క్రింది ఏ వ్యాధి కలుగుతుందంటే 1 మరియు 2 దంతాలకు సంబంధించిన వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరని ఏమని పిలుస్తారంటే జలస్తరం. ఇంపార్టెంట్ అండి మనకి. ఇది కూడా లాస్ట్ ఇయర్స్లో అడిగారండి 2 బిట్స్. ఈ క్రింది వాటిలో కఠినమైన రాయి పొరలు ఏవి అంటే గ్రానైట్ రాయి పొర, షెల్ రాయి పొర అనమాట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఇలాంటి 2 వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.